హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతమంది చికెన్ తొక్కు పచ్చడి తిన్నారు? అసలు ఎలా ఉంటుంది? ఏంటి? దాన్ని ట్రై చేయాలని ఎంతమందికి అనిపించింది? నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మన ఛానల్‌లో రోజుకొక రెసిపీ ట్రై చేయాలని తప్పకుండా అనుకుంటున్నాను. మీ అందరికి కూడా షేర్ చేసుకుంటాను అది. ఎలా వచ్చిందనేది నేను తిన్న తర్వాతనే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మాక్సిమం. నేనైతే ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. తొక్కు పచ్చడి వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా! అని అనిపించింది. మేము ముద్దపప్పు కాంబినేషన్‌తో తిన్నాను. అసలు మామూలుగా లేదనమాట. ముందుగా అయితే బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొనొచ్చారు మా వారు. ఈ హాఫ్ కేజీ తీసేసుకొని అందులో ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని 4 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని, ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని, ఆ చికెన్ వేసుకొని మంచిగా ఉడికించేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకుంటే మనకి వాటర్ అంతా ఫామ్ అయిపోతుంది. వాటర్ అంతా ఫామ్ అయ్యి మొత్తం మనకి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మొత్తం మనకి ఇట్లా డ్రై లాగా మళ్ళీ చికెన్ అనేది ఉడికిపోవాలి. అప్పుడే అది 70% చికెన్ ఉడుకుతున్నట్టు టేస్ట్ అనేది కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా ఒకసారి కలుపుతూ తిప్పుతూ ఉన్నప్పుడు మనకు వాటరింగ్ అనేది ఫామ్ అయిపోయి మొత్తం అది వాటర్ అంతా పీల్చేసుకుంటుంది కళాయికి. ఇలా మొత్తం కళాయికి తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగైతే చేసుకోవాలి. నేను ఒక్క హ్యాండ్‌తో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకంత టైం కుదరలేకుండే. నేను అందుకే ఇట్లా మామూలుగా కట్ చేసి చూపిస్తున్నాను. మీరైతే టైం ఉన్న వాళ్ళైతే మంచిగా 2 హ్యాండ్స్‌తో ఇలా మంచిగా చిలుకల్లాగా అయితే చేసేసుకోండి. చూసారు కదా! నేనిక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా చేసేసుకున్న తర్వాత అసలు ఎంత బావుందో అండి. టేస్ట్ అయితే పొడి పొడిలాడుతూ క్రిస్పీనెస్ అయితే సూపర్ ఉంది. అసలు తింటుంటే ఇంకా తినాలనిపించింది. నేనైతే ఫ్రై చేసుకుంటూ కొంచెం తింటున్నా. నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు. ఫ్రై చేస్తున్నప్పుడు అది వేయించిన తర్వాత రెడ్ కలర్‌లో చేంజ్ అవుతుంది కదా! చాలా బాగా అనిపించింది. ముందైతే ఆయిల్ హీట్ పెట్టేసుకొని ఉంచుకున్నాను నేను ఒక పక్క. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇవి మొత్తం ఇందులో వేసుకొని చూసారా కలర్ అనేది మనకి బ్రౌన్ కలర్‌లో మారిపోతుంది ఇక్కడ. ఇలా వేసుకొని కొంచెం కొంచెం నేనైతే 2 టైమ్స్ అయితే వేసుకున్నా. మొత్తం ఒకేసారి వేసుకున్న ముద్దలాగా దగ్గరకొచ్చినట్టు కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా డ్రై లాగా అయితే వేయించేసుకోండి. ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంది. అదే పెద్ద ముక్కలనుకో చాలామంది తినలేరు, నమ్మలేరు అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా ఇలా చిన్నగా క్రిస్పీనెస్ తొక్కు పచ్చడిలాగా చేసుకుంటే ఎంత తినాలన్నా తినొచ్చు. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా నమలటానికి కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. ఇది నేను చేసింది ఎలా ఉందనేది తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తాన్నయితే తీసేసుకుంటున్నాను నేనిక్కడ. చూసారు కదా! చాలా బాగుంది. మస్తు క్రిస్పీనెస్‌గా అనిపించిందండి. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేసినా నాకు చాలా బాగా అనిపించింది. మా వారు ఇది చూసిన తర్వాత ఈసారి నెక్స్ట్ మటన్ తెచ్చినప్పుడైనా ఒకసారి ఇలా చెయ్యి. ఇక మటన్ అయితే ఒక్కరోజు తింటే అయిపోతుంది కదా! ఇట్లా పచ్చడి అయితే ఎక్కువ రోజులు ఉంటుంది మనకి. కొంచెం కొంచెం వేడి వేడి అన్నంలో తినడానికి బాగుంటుంది కనేసి అని అడిగారు. నెక్స్ట్ ఇంకొంచెం ఉంటే అది కూడా వేసేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఇలా ఫ్రై అయితే చేసి పక్కన పెట్టేసి చూసారా ఫైనల్లీ మనకి తొక్కు మొత్తం ఇలా వచ్చేసింది. ఇందులో కారం అయితే యాడ్ చేసుకున్నా. కారం అయితే ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పచ్చడి కదా! అందులోటి మళ్ళీ లాస్ట్‌లో నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి కారం అనేది ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాలన్నీ వేసుకొని సాల్ట్ చాలా తక్కువ వేసుకున్నాను. ఆల్రెడీ వేసుకున్నది ఉంటుంది కదా! మనం స్టార్టింగ్‌లో అందుకే ఎక్కువ వేయలేదు. ఇక్కడొచ్చేసి అదే హీట్ అయిన ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి. ఆ అల్లం వేయించుతున్నప్పుడు ఆ చికెన్ కళాయిలో స్మెల్ అయితే అసలు మామూలుగా లేదు. మాటల్లో చెప్పలేను అసలు నేనైతే. నిజంగా నేను అసలు నమ్మలేకుండా అయిపోయింది. చెప్తే నమ్మరు కదా! ఆ స్మెల్లే నిజంగా అందరూ ఏం వండుతున్నావు అని అడిగేసారు నన్ను. అంత బావుంది ఆ స్మెల్ అయితే. చూసారు కదా! ఈ పొడులన్నీ ఒకసారి కలిపేసుకొని ఇందులోనే మనం ఇందాల ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అదంతా ఉంది కదా! అది కూడా ఇందులో వేసుకొని నా చెయ్యి అయితే ఇక్కడ ఒకసారి ఇగో ఇట్లా స్టక్ అయిపోయి కింద పడిపోతుందేమో అనుకున్నాను నేను. ఇలా మొత్తాన్నయితే ఒకసారి కలిపేసుకొని చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలకి. అన్నంలో కలుపుకొని ఒక్కొక్క ముద్ద పెట్టుకొని తింటే ఉంటుంది అసలు. నోట్లో నీళ్ళైతే ఊరిపోతాయి ఒక్కొక్కళ్ళకి. ఇంకా కడుపుతో ఉన్న వాళ్ళకి కొంచెం క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే అబ్బా! మామూలుగా ఉండదసలు. నేనే అనుకోలే ఇంత బాగా నెక్స్ట్ టైం మటన్ పికిల్ కూడా తప్పకుండా తొక్కు పచ్చడి ట్రై చేస్తాను. చూసారు కదా! మీకెలా అనిపించింది? ఇంకా ఇందులో ఏమన్నా లోపల నేనేమన్నా ఎక్కడైనా తప్పు చేశాననేది ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను రైస్‌లో అయితే వేసుకొని తింటున్నాను. చూసారు కదా! తొక్కు పచ్చడి మంచి క్రిస్పీనెస్ గానీ, చూడటానికి గానీ మస్తు అనిపించింది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళంటే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ మై వీడియోస్. ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. చాలా బాగుంది టేస్ట్ అయితే.